ఈ మొదటి ఆదివారం దినమందు వచ్చిన బిడ్డలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రభు మనలను మన కుటుంబాలను మెండుగా ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. చల్లగా ఉంది గనుక చాలామంది చెప్పండి, చాలామంది రాలేదు, వస్తున్నారు కూడా. వస్తున్నారు, ఏమీ పర్వాలేదు. చల్లగా ఉండడం వలన ఒక అరగంట లేట్ అయినా ఏమీ కాదు, కంగారు పడవలసిన పని ఏమీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు మరి మా బావగారు రత్నరాజు గారు, రాజక్క గారు, వారి యొక్క కుమార్తె ఈ నెలలోనే వివాహం జరగబోతూ ఉంది. ఈరోజు మరి వారు ఉదయమే మరి ఫోన్ చేయడం జరిగింది వస్తున్నానని. మరి శుభలేఖలు వారు తీసుకుని మన మధ్యకు రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు మరి వారు కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని అందించి, అలాగనే సాక్ష్యము, అలాగనే వాక్యము, ఈ యొక్క వివాహము కొరకు వారు మనకి మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఈ వివాహము కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి ముందుగుండగా జ్యోతిబాబు గారి కుమార్తె కొరకు ప్రార్థన చేస్తాం. అందరికీ కూడా శుభలేఖలు ఇవ్వడం జరిగింది. మీలో చాలామంది కూడా పాలు పొందే అవకాశాన్ని ప్రభు దయచేశారు. ఈ వివాహమును కూడా ఖచ్చితంగా అందరూ కూడా రావాలని హృదయపూర్వకంగా వారు దయ ఉంచి మన మధ్యలోకి వారు వచ్చారు. అంతేకాకుండా అనేక మంది సేవకుల మధ్యలో బెతెస్దా ప్రేయర్ టీము అనే మరి ప్రేయర్ టీము వారు కొన్ని సంవత్సరాల నుంచి స్థాపించి కొంతమంది సేవకులను మరి ప్రార్థనలో పునాది పెట్టడంలో మరి దైవజనులు రత్నరాజు గారిని ప్రభు ఎన్నుకున్నారు. వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ సమయమందు సమయాన్ని వేస్ట్ చేయకుండా సమయాన్ని అప్పగించాలని ఈ సమయంలో నేను ఆశిస్తూ, ఈ సమయమందు దైవజనులు మరి దేవుని యొక్క సేవకులు రత్నరాజు గారు లేచి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలని మరి సంఘము అలాగనే దైవజనుల పక్షముగా వారిని ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మనం అందరం కూడా చప్పలు కొడుతూ దైవజనులను ఆహ్వానం పలుకుతాం. ఆమేన్. దైవజనులను ప్రభు మెండుగా దీవించును గాక. మరి మీ అందరికీ వందనాలు. అలాగే పూజ్యులైన మామయ్య గారికి కూడా ప్రభు పేరట వందనాలు. ఇది ఎవరేంటంటే బాగోదండి అంటే పెద్దలు దేవుని సన్నిధిలో మరి మిమ్మల్ని అందరినీ రక్షించిన వాళ్ళని ఏమంటారండి అంటారా లేదా? మనల్ని రక్షించారు. మీకు చెప్పాలంటే దాన్ని ఏమంటారంటే బైబిల్ ప్రకారంగా వించాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వివాహం ఆశీర్వాదకరంగా జరగాలని మీరందరూ ప్రార్థన చేస్తున్నారు. అదే రీతిగా మరి నేను ఈ దినాన్ని ఎందుకు వచ్చానంటే మిమ్మల్ని అందరినీ పిలవడానికి వచ్చాను. దేవుడి స్తోత్రం. మీరు మీ కుటుంబాలతో, అలాగే దైవజనులు వారి కుటుంబాలతో అందరూ కూడా మా అమ్మాయి వివాహానికి వచ్చి మరి దైవాశీర్వాదాలు పొంది మరి మీ దీవెనలు వారికి ఇచ్చి మరి మమ్మల్ని సంతోషపరిచి వెళ్ళాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. వస్తారా అని అడగను, అందరూ వస్తున్నారు. దేవుడి స్తోత్రం. అవునా? అందరూ వస్తున్నారు. ఆమేన్. దేవుడి స్తోత్రం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో ఈ దినాన్ని మీతో వాక్యం పంచుకునే అవకాశం దేవుడు నాకు ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఇవాళ మా చర్చిలోను బల్లారాధనే అమ్మ. మరి నేను మిమ్మల్ని చక్కపరుచుకుని త్వరగా అక్కడికి వెళ్ళాలి. అందుకే ఒక 10-15 నిమిషాలు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుని మరి వెళ్ళాలని మామయ్య గారు అలాగే ఏసేపు గారు తెలియచేశారు. అందుని బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చెప్పబడిన వాక్యంలో నుండి నేను ముందుకు కొనసాగుతాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. పరమ తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభువా. వాక్యము నీది, మాట్లాడేవాడు నువ్వు గనుక ఈ సమయంలో ఈ పునరుద్ధాన దినమందు మా ప్రియులతో నీవేదైతే మాట్లాడదలసి ఉన్నావో నీ వాక్యాన్ని మీరు మాతో మాట్లాడి
మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్యంలో నుండి కొన్ని విషయాలు నాయన మేము విని నాయన నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం మాకు నాకు అందరికీ దయచేయమని నీవే మహిమ పొందుతారని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి చదవబడినటువంటి వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. సర్వజనులారా చప్పట్ల కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనులను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అనగదొరుక్కును. తాను ప్రేమించిన యాకోబునకు అతిశయాస్పదముగా మనకు స్వాస్థ్యముగాను ఆయన మనకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ వాక్యంలో మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు? మహారాజై ఉన్నాడు. చూడండి 2వ వచనంలో చూస్తే యెహోవా మహోన్నతుడు, తర్వాత భయంకరుడు. దేవుడి స్తోత్రం. మరి దేవుడు భయంకరుడు, ఆయన మహోన్నతుడు కనుక మనం ఆరాధిస్తున్న మనం ఎలా ఉండాలి? ఏమండి? ఆయన భయంకరుడు కనుక మనం ఎలా ఉండాలి? కానీ మనం ఎలా ఉంటామంటే ఆయన కరుణామయుడు. ఏమయుడు? కరుణామయుడు. కాబట్టి మనం ఎలా ఉంటాం? కఠినులుగా ఉంటాం. అవునా? చాలామంది జీవితాల్లో యేసు ప్రభువారు కరుణామయుడు కదా, మనం ఎలా ఉంటే బాగుంటుందంటే కఠినత్ములుగా ఉండాలనుకుంటూ ఉంటారు. కానీ అది కాదండి. దేవుడు కరుణమయుడే, ప్రేమ చూపించాడు, కరుణ చూపించాడు. ఇప్పుడు మన కొరకు ఆయన ఎలా రాబోతున్నాడంటే సింహంలాగా రాబోతున్నాడు. కనుక దేవుని బిడ్డలుగా మనం ఉంటే, నిజమైనటువంటి మరి క్రైస్తవులుగా మనం ఉంటే, నిజమైనటువంటి ఆరాధికులుగా మనం ఉంటే, నిజమైనటువంటి దేవునికి బిడ్డలుగా మనం అగబడాలని అనుకుంటే మనం దేవునికి ఎలా ఉంటామంటే పిల్లలుగా ఉంటాం. ఆయన సింహాలే రాబోతున్నాడు కాబట్టి మనం ఎలా ఉంటాం? సింహపు పిల్లలుగా ఉంటాం. ఆయన భయంకరుడు కనుక మనల్ని చూసిన వాళ్ళు కూడా ఈ లోకంలో భయపడాలంటే ఏం చేయాలా? ఎవరు మాట్లాడలేదు. మనల్ని చూసిన వాళ్ళు కూడా భయపడాలంటే ఏం చేయాలా? దైవ భక్తిలో ఉండాలి. అవునా? ఆమె ప్రార్థన చేస్తుంది, దేవుడు కార్యం చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తాడో దేవుడు కార్యం చేస్తాడు. కనుక వారి జోలికి మనం పోకూడదు అనేటటువంటి భయం మన ఇరుపక్షాల వారికి ఉండాలి. దేవుడి స్తోత్రం. ఉందా? ఉన్నదా? లేదండి. మీ నుంచి ఒకరినొకరు భయం ఉందా? లేదా? భయం ఉండాలి దేవుని బిడ్డలారు. ఎందుకంటే దేవుడు మనల్ని పిలిచింది, ఎందుకంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నది, ఎందుకంటే ఆయన్ని వెంబడిస్తున్నది, ఎందుకంటే ఆయన సన్నిధిలో భయంకరుడు కనుక ఆయన బిడ్డలుగా ఉన్న మనము ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? మనల్ని చూసిన వాళ్ళు కూడా భయపడాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పెదపూడూళ్ళో నన్ను చూసి భయపడతారు. ఎందుకో మీకు తెలుసండి? ఆయన జోలికి పోకూడదు అంటారు, అంతే. ఏమంటారు? అలాగే ఇక్కడ సాకూరులో మామయ్య గారిని కూడా అలాగే అంటారు. ఎందుకని? ఆయన ఏదో చేస్తాడని కాదు, చేస్తాడు. ఏంటది? అంతే. ఏంటది? ప్రార్థన గొప్ప కార్యములను జరిగిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డల, దేవుని సేవకుల పట్ల మనం భయపడాలి. మనల్ని చూసిన వారు కూడా భయపడతారు. దేవుడి స్తోత్ర. వాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీయులకు రాసిన పత్రిక. నేను వాక్యంలోకి ముందుకు వెళ్ళిపోదాం. 1వ అధ్యాయం లేఖన భాగంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనాన్ని చదివి ధ్యానం చేద్దాం. సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని
జారులైనను గనులైనను గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడి స్తోత్రం. మనం ఏమైనా గొప్పవాళ్ళు అంటారా ఏంటి? ఏమన్నా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు ఎవరైనా సరే నేను గొప్పవాళ్ళు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరండి. అందరూ ఎటువంటి వాళ్ళం? ఎన్నిక లేని వాళ్ళం, గొప్పవాళ్ళం కాదు. ఎర్రి వాళ్ళం, గొప్పవాళ్ళం కాదు. బలహీనులం, గొప్పవాళ్ళం కాదు. ఎవరండి? బడుగు వర్గాలం. అవునా? దరిద్రులైన వారిని, ఎన్నిక లేని వారిని అయిన మనల్ని ఎవరు వాడరు, మనల్ని ఎవరు పిలవరు, మనల్ని ఎవరు కూడా పట్టించుకోరు, మనల్ని ఎవరు కూడా సంరక్షించరు. కానీ ఎవరికి కావాల్సి వచ్చాం మనం అంటే దేవునికి కావాల్సి వచ్చాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పిలిచాడు ఆయన? ఎందుకు పిలిచాడు ఆయన? ఎందుకు పిలిచాడు ఆయన అంటే క్రీస్తునందు ఉండడానికి, ఆయనలో మనము లిమితమై ఉండడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన ప్రార్థన చేయడానికి, ఆయనను మనం మహింపరచడానికి, ఆయన స్తుతించడానికి, ఆయన గణపరచడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి స్తోత్రం. ఎంత మంచి పిలుపండి. అసలు ఈ రక్షణ మంద కాదు. ఎవరిది? యూదులది. ఎవరిదండి? యూదులది. మంద కాదు ఈ రక్షణ. ఈ భాగ్యం మంద కాదు. ఎవరిది? ఇశ్రాయేలీయులది. ఈ భాగ్యం మంద కాదు, యోధావారిది. ఈ భాగ్యం ఎవరిదంటే ఈ గొప్ప రక్షణ వాళ్ళదండి. కానీ దేవుడు మనకి ఏం చేశాడు? ఉచితంగా. ఎలా ఇచ్చాడు? ఏమైనా ఖరీదెట్టు కొన్నామా మనం మన రక్షణ? లేదండి. ఉచితంగా దేవుడు మనకి ఇచ్చాడే. దీన్ని మనం ఎలా వినియోగించుకోవాలా? ఎలా వినియోగించుకోవాలి? ఎలా కాపాడుకోవాలి అంటే ఎంత పరిశుద్ధంగా కాపాడుకోవాలో ఒక్కసారి మనల్ని మనమే ఒకసారి ఆలోచిస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా పవిత్రంగా మన రక్షణను కాపాడుకోవాలి. దేవుడి స్తోత్రం. ఎర్రివారిగా ఉన్న మనల్ని రక్షించుకుని అనకండి. ఎవరినైనా సరే మనలో ఒక్కొక్కరిని ప్రశ్నిస్తే మీరే అమ్మ ఎలా దేవుడిని నమ్ముకున్నారంటే నాకు ఒంట్లో బాగోలేదండి, నేను లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దైవజనులు వచ్చి ప్రార్థన చేశారండి బాబు, నాకు తగ్గిపోయిందండి అంటే అప్పటి నుంచి నేను ప్రభు మీద నమ్మకం కలిగి ఉన్నాను. దేవుడి స్తోత్ర. హల్లెలూయా. ఒక ఆవిడికి మా సంఘంలో ఒక ఆవిడికి ఒంట్లో బాగోలేదు. ఆవిడ పూజలు చేస్తుంది. నా ఇంటి పక్క ఆవిడ అంది అయ్యగారికి ఉంది అంత ప్రార్థన చేదురు, కానీ మా ఇంటి పక్కనే ఒక ఆవిడకి బాగుంటుంది. ఆవిడకి ఏమో ఏమవుతాయి? పోతాయి. మరి ఏం చేయం? రమ్మన్నారు. వెళ్ళాలా లేదా? ఏం చేస్తాం మరి? ఏదొచ్చినా పట్టిది అవ్వాలంటే పాస్టర్ గారే కదా. వెళ్ళి ప్రార్థన చేయకముందు ఆవిడకి కొన్ని మాటలు చెప్పి, అమ్మా మీరు ప్రభువుని అంగీకరించండి, మీ నోటితో దేవుడని ఒప్పుకోండి, మీ పాపాలని క్షమించమని ప్రభువుని అడగండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, దేవుడు మీకు స్వస్థత కలిగిస్తాడు. నేను ప్రార్థన చేసేటప్పుడు నువ్వేం చేయాలా? నీ అతిక్రమాలన్నీ క్షమించినైనా, నా పాపాలు క్షమించినైనని దేవుని దగ్గర ఒప్పుకోమ్మని ప్రార్థన చేస్తానన్నాను. అలాగే అని చెప్పి మోకరించింది, ప్రార్థన చేశాను. ఆవిడకి అంటండి రూల్గా డాక్టర్ గారు అన్నారంట నెలలో చచ్చిపోతారు అన్నారండి. నెలలో చచ్చిపోద్దని ఇంకే ముఖమే చెప్పేశారండి, గొడవ లేకుండా. ఎక్కడ ముఖమే చెప్పేశారు. ఏం చేయాలి మరి? ఇంకా ఆవిడ చేసి తికానా ఏమీ లేదు, పరిస్థితి ఏమీ లేదు. ఈ నెలలో ఎలా చచ్చిపోతాను కదా అని చెప్పి మోకరించింది. ఆ మోకరించక ముందు దొరగమ్మని అన్నదంట, నువ్వు ఇప్పుడైనా నన్ను బాగు చేస్తావా? యేసుబాబు వచ్చాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోమంటామని అడిగిందంట. నేనేమో నీ పాపాలు ఒప్పుకోమ్మా, నా అతిక్రమాలు ఒప్పుకోమని నేనంటే, ఆవిడేమో ఆవిడతోటి ఇంకా ఆవిడ కనపడలేదంటే వినపడలేదంట. ఆవిడకి చేసేయండి ప్రార్థన ఉంది. అప్పుడు దాకా మాట్లాడలేదు.
నేను ఈ లోపల స్తోత్రం స్తోత్రం అంటే ఆవిడకి ఏమి నేను అన్న మాటల ముందు ఏమి అర్థం అవ్వలేదు. చేసేయండి బాబు ప్రార్థన ఇప్పుడు అందు నాకు అర్థం అవ్వలేదు. ప్రార్థన అంతా చేసి ఇప్పుడు చేసేయమన్నారు ఏంటి ప్రార్థన నాకు అర్థం అవ్వలేదండి. ఆ దుర్గమ్మని అడిగానండి, నువ్వు బాగు చేస్తావా ఇప్పుడైనా యేసుబాబు వచ్చాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోమంటావా అన్నాను. సమాధానం చెప్పలేదు. ఇంకా యేసు ప్రభువే నాకు దేవుడు నన్ను బాగు చేతిని, మీరేం చేస్తారో చేయండి అన్న. దేవుడికి స్తోత్ర. ప్రార్థన చేసిన తర్వాత ఆమె దగ్గర నుంచి వెళ్ళి వచ్చేసిన తర్వాత వెంటనే బాగుపడ. దేవుడి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమెని దేవుడు పిలిచాడా లేదా? ఏ వంకలో పిలిచాడా? ఉండి బలహీనతలో ఉండగా దేవుడి హస్తము ఆమెను పిలిచింది. దేవుడి స్తోత్ర. స్వస్థత వచ్చేసింది, ప్రభువుని అంబడించింది, చచ్చిపోయేదాకా యేసు ప్రభు స్మరణ చేసింది, బాప్తిసం పొందుకుంది, యథార్థంగా జీవించింది, దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. దేవుడి స్తోత్ర. పేరూరుపేట పెద్దయ్య గారి చర్చికి వెళ్దాం రా పిల్ల అన్నారంట. ఎవరు ఏమన్నా అప్పుడు అయ్యగారు ఉండేవారు, బుళ్ళేరులేడు మహానుభావుడు, ఆయన వెళ్ళిపోడు. ఏమో మనం కూడా ఉన్నాం కొన్నాళ్ళకి. అటు ఏమందని తెలుసండి, మన పాటగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నేను బాగుపడ్డాను. ఏమంది? మన పాటగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నేను బాగుపడ్డాను. అదేదో మళ్ళీ ఇంకోసారి ఆయన్నే కాకేసి ప్రార్థన చేయించుకుంటాను, కానీ వెళ్తే మీరు వెళ్ళండి అమ్మ నేను రానదు అంటే ఆవిడ ఏముంది? పిలుపుకు తగిన నిరీక్షణ. ఏమంటారు దాన్ని? పిలుపుకు తగిన. దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, దేవుడు మనల్ని పిలిచాడు. ఏ దైవజనుడి ద్వారా అయితే మన వాక్యాన్ని పొందామో, ఏ దైవజనుడి ద్వారా సువార్త విన్నామో, ఏ దైవజనుడి ద్వారా దేవుని ద్వారా అద్భుతాన్ని మనం పొందామో, మనం ఆయన్ని మర్చిపోకూడదు. దేవుడి స్తోత్ర. వాక్యంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 అధ్యాయం 17వ వచనంలో మనం చదివినట్లయితే చక్కని మాట దేవుని యొక్క వాక్యంలో మనకు కనపడతా ఉంటుంది. చూద్దాం చూడండి. అమ్మా, ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధుల అందరి ఎడల నీవు చూపుచున్న విశ్వాసమును గూర్చియు మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు చూడండి, మీ మనోనేత్రములను వెలిగించబడవలనని ఆయన చూసారా, మిమ్మును పిలిచిన పిలుపు వలన నైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగించబడిన బలాతిశయమును బట్టి విశ్వసించుట యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమాస్వరూపయగు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షమగు మనసు గ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి తెలియచేస్తూ చక్కని మాటలు చెప్తున్నాడండి. ఏంటి అంటే, మిమ్మును పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో. ఏంటండి అది మర్చిపోతున్నారు చాలామంది. ఏది మర్చిపోతారు? దేవుడు ఏ పిలుపును బట్టి మనల్ని పిలిచాడు,
మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తున్నది ఏంటంటే, మనల్ని దేవుడు ఏ రకంగా పిలిచాడో, పిలిచిన పిలుపు ఎట్టిదో దాని మీద మనం ఏం చేయాలంటండి, నిరీక్షణగా కలిగిన వారమై ఉండాలి. ఇంకా చూడండి ఇంకేమనండి, పరిశుద్ధతలో చూడండి, పరిశుద్ధతలో ఆయన స్వాస్థ్యము యొక్క మహాధైర్యము ఎట్టిదో. అబ్బా ఎన్ని అమూల్యమైన మాటలు. ఇవన్నీ కూడా మనం లోతుగా వెళ్ళాలండి. ఒక్కొక్క దాని గురించి చెప్పాలంటే అలా సమయం పరిగెట్టుకుంటూ వెళ్ళిపోద్ది. దేవుడి స్తోత్రం. ఇప్పుడు వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ గలవారమై మనం ఏం చేయాలంట, ఏం చేయాలా, పిలుపుకు తగిన నిరీక్షణ మనకు ఉండాలి. ఏముండాలి, పిలుపుకు తగిన నిరీక్షణ ఉండాలి. చూడండి అదే మరి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చక్కని మాట అంటారు. దేవుని యొక్క వాక్యంలో అపోస్తలుడైన పౌలు మరి ఆ సంఘానికి, ఎఫెసీ సంఘానికి తెలియచేస్తూ చక్కని మాటలు 2వ వచనంలో చూడండి. చూడండి, సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, అదనమాట అండి, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఎఫెసీ సంఘానికి ఎక్కడుండి రాస్తున్నాడు ఆయన? దీన్ని ఏమంటారంటే, ఎఫెసీ పత్రికను ఏమంటారంటే శరపత్రికలు అంటారు. ఏ పత్రిక? ఎక్కడుండి రాస్తున్నాడండి ఈయన? శరలో ఉండి రాస్తున్నాడు. ఎవరికి రాస్తున్నాడు? ఎఫెసీ సంఘానికి. ఓరు నాయన, నా మాట మీరు వినండి, మీలో ఏమి లేదు, సమాధానం లేదు, అందుకే మీలో ఐక్యత లేదు, మీకు శ్రద్ధ లేదు, కాబట్టి సమాధానం అనుబంధము చేత ఆత్మ కలిగించే ఐక్యత చేత కాపాడుకున్నట్టు ఎందుకు శ్రద్ధ గలవారై ఏం చేయాలంట, ప్రేమతో ఒకరినొకరు సహించుకోండి అంటూ చక్కని మాట అంటాడు. మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతం. ఏముండాలి మనలో? ఉందా ఏమ్మా? దీర్ఘశాంతం ఉందా? పాస్టర్ గారు గమ్ముని పెద్ద ఆయన కదా అంటే ఏమనుకోకండి, మా నాన్నగారు కూడా, ఆయనకి మా నాన్నగారికి వినపట్లేదు, మొత్తానికి వినబడకపోతే కోపం పడిపోతాడు వాళ్ళ మీద. ఎవరి మీద? ఇంచుమించు 80 మంది ఉంటారు సంఘం. ఏంటది వినబడక, అయినా కానీ పాపం వాళ్ళు నవ్వుతారు, తిట్టేసిన సరే నవ్వుతారు. ఎందుకని దైవజనుడు పెద్ద వయసు వచ్చేసింది, ఆయన ఏదోటి మన మీద కోపం పడిపోతారు, మానే అని తిడుతున్నా సరే మాట్లాడు. ఏంటమ్మా కూర ఇలా ఉండేవేంటి, ఏ బాగోలేదు అంటాడండి మొఖం మీద. మళ్ళీ భోజనం పెడతారా? ఎవరన్నా పెడతారా? ఏమన్నా నాన్నగారు గమ్ముని ఆదమరుపు నడుపుకుంది అంత కారం అంటారు తప్ప అసలు ఏమి బాధ పెట్టుకోరండి. మా నాన్నగారండి ఎంత ప్రేమో ఆ సంఘస్థులకి. మరి మీకు కూడా దైవజనులు అంటే ఎంతో ప్రేమే. దేవుడి స్తోత్రం. ఎందుకంటే కొమ్మి చిరుతుంటుంది ఒక్కోసారి, మరి పెద్ద తోట కదా, ఎద్ది ఏమైపోయింది, ముసలితో అయిపోయింది కదా, అందుకని అప్పుడప్పుడు కొమ్మి చిరుతుంది. అప్పుడు మనం ఏం చేయాలా? మరి తప్పదు, సహించుకోవాలి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. వాక్యములో ఏం చెప్తుందంటే దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నాడండి. మీరేముండాలంట? దీర్ఘశాంతముతో కూడిన, ఏంటండి ఇది? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను. ఒరే నాయన, మీరేం ఉండాలి? మీలో సంపూర్ణమైన వినయం ఉండాలి, విధేయతగా ఉండండి, ప్రేమతో ఉండండి, మిమ్మల్ని నేను పిలుచుకున్నాను అంటున్నాడు ఆయన. ఎవరిని పిలిచాడు దేవుడు? నన్ను పిలిచాడు అనండి అందరం. అంటే నన్ను కాదు, రైట్, మనందరినీ. కాబట్టి ఇప్పుడు ఏమనాలి? దేవుడు నన్ను పిలిచాడు. దేనికి? సంపూర్ణ వినయముతో కూడిన దీర్ఘశాంతంతో
మనం దేవుని సన్నిధిలో గడపాలని మనల్ని పిలిచాడు. ఏమనుకోకండి, అలా చెప్తూ ఉంటే నా టైం అయిపోద్ది. దయచేసి నేను సమయాన్ని ముగిస్తున్నాను దేవుని సన్నిధిలో. ఇప్పుడు నేను చివరి మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. నేను పాయింట్కి వచ్చేస్తున్నాను. దేవుని స్తోత్రం. సబ్జెక్ట్ చాలా ఉంది, కానీ మీకు దేవుని చిత్తం అయితే మరోసారి వచ్చినప్పుడు మాట్లాడతాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి యోహాను సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యేసు తల్లి అక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలవబడి. నా పిలుపు సంగతి అయిపోయింది. దేవుడి స్తోత్రం. నా మెసేజ్ దేంతో ముగించాను? నేను వచ్చిన పనితో ముగించాను. దేవుడి స్తోత్ర. యేసుప్రభువారు ఆయన తల్లి శిష్యులు ఎక్కడికి పిలువబడ్డారు? వివాహానికి పిలువబడ్డారు. మీరందరూ కూడా మా అమ్మాయి వివాహానికి పిలువబడుతున్నారు, పిలుస్తున్నాం కనుక మీరందరూ కూడా వివాహానికి రండి. మీ ఫ్యామిలీతో మీ కుటుంబంతో వచ్చి మరి మా బిడ్డను మీరు ఆశీర్వదించి మరి పెళ్లిలో పాలు పొంది మరి దీవించి వెళ్ళాలని మిమ్మల్ని కోరుకుంటూ నా యొక్క ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడు నా మాటలు దీవించుగాక. ప్రైజ్ లార్డ్. మీ అందరికీ వందనాలు.